మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. జకర్య గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. చదివినటువంటి వాక్య భాగంలో, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను కాబట్టి మీరు సంతోషంగా ఉండండి, సంతోషంగా పాటలు పాడండి, ఇది నా యొక్క మాట అని పరిశుద్ధాత్ముడు దినాన తేటగా సెలవిస్తున్నారు. నేను ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయన సన్నిధికి మనం వెళ్తున్నప్పుడు ఆయన యొక్క స్వకీయ సాంపర్యంగా మనం ఉండి ఆయనను ఆరాధించడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి, ఆయన యొక్క ఉపదేశాన్ని వినడానికి ఆయన ఆలయమునకు మనం ప్రవేశిస్తున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి మాట, ఆయన సన్నిధిలో ఉన్నాడు, ఆయన అడిగిన దానికి సమాధానం ఇస్తాడు, ప్రార్థనకు జవాబిస్తాడు, మన పక్షమున కార్యమును చేస్తాడు, మన పక్షమున వ్యాజ్యం ఆడతాడు, మనకు విజయం ఇస్తాడు, మన ఉద్దేశమును ఆయన నెరవేర్చే శక్తిమంతుడు అని గుర్తించి ఆయన ఎద్దుకు మనము చేరాలి. ఆయన సన్నిధికి మనము చేరి సంతోషంగా పాటలు పాడాలి. మందిరానికి వెళ్ళినప్పుడు ఆయనను స్తుతించడానికి అన్న సంగతి మనం మొట్టమొదట గుర్తించవలసిన వారమై ఉన్నాము. ప్రభు అంటున్నారు, నేను వచ్చి మీ మధ్య నివాసము చేస్తాను. ఇప్పటి వరకు ప్రభువు నా జీవితంలో ఇంకా కార్యము చేయలేదు, ప్రభువు నా పక్షం ఇంకా వ్యాజ్యం ఆడలేదు, ప్రభువు నాకు ఇంకా ఈ విషయంలో సహాయం చేయలేదు, ప్రభువు నాకు ఇంకా ఉద్యోగమును ఇవ్వలేదు, ప్రభువు నాకు ఇంకా వ్యాపారాన్ని వృద్ధినందింప చేయలేదు, ప్రభువు నాకు ఇంకా ఆత్మ సంబంధమైనటువంటి వివాహం జరిగినట్లుగా సెలవీయలేదు, నా సంతానం నిమిత్తం, నా వివాహం నిమిత్తం అని ఏ వాగ్దానమును అనుగ్రహించలేదు అని మనం నిరాశ నిస్పృహలో ఉంటే పరిచర్యను గూర్చి, సేవను గూర్చి, కుటుంబాన్ని గూర్చి, ఉద్యోగమును గూర్చి, వ్యాపారమును గూర్చి, బిడ్డలను గూర్చి, ఇలా అన్ని రకాలుగా మనము ఆలోచనలోను, ఆందోళనలోను, నిరాశ నిస్పృహలో ఉంటే ప్రభువు అంటున్నారు, నేను మీ మధ్యగా వస్తున్నాను, నేను మీ మధ్య నివాసము చేస్తాను. ఆయన మన మధ్య నివాసం చేయడం అనేది ఎంతో అద్భుతమైనటువంటి విషయం. మరియు ఆయన అంటారు, మీరు సంతోషంగా ఉండండి. ఎందుకు దేని గురించి దుఃఖిస్తున్నారు? ఈ భౌతికపరమైనటువంటి వాటిని నేను చేయలేదని, లేదంటే నేను చేయలేను అని మీరు దుఃఖిస్తున్నారా? మీరు వాటిని ఇంకా అనుభవించలేదు, పొందుకోలేదు అని దుఃఖిస్తున్నారా? మీరు దుఃఖించవలసినటువంటి అక్కర లేనేలేదు. ఎందుకంటే నేను వచ్చి మీ మధ్య నివాసము చేస్తాను, నేను వచ్చి మీ కొరకు కార్యమును చేస్తాను, నేను మిమ్మల్ని హత్తుకొని ఉంటాను అని ప్రభు సెలవిస్తున్నారు. మనం అననీయ అజర్య మీషాయిలను చూసినట్లయితే వారు ప్రభు కొరకు, ప్రభు నామము నిమిత్తం, ఆయన మహిమ కొరకు రోషము కలిగి జీవిస్తూ ఉన్నారు. అయితే ఆ సందర్భంలో నెబుకద్నెజరు ఒక ఎత్తైనటువంటి విగ్రహమును చేయించి, ఈ బొమ్మను తప్ప మరి దేనిని మీరు పూజించకూడదు, ఎవరైనా ఈ ఆజ్ఞను ఉల్లంఘించినట్లయితే మండుతున్న అగ్నిగుండంలో వారు వేయబడతారు అని ఖండితంగా చాటింపు వేయించాడు. అయినప్పటికీ అననీయ అజర్య మీషాయిలు ఏమాత్రము వెనుకడుగు వేయక వారు ఆరాధిస్తున్నటువంటి సత్యజీవుడైనటువంటి యెహోవాను మాత్రమే వారు పూజించారు, ప్రార్థించారు, ఆరాధించారు, గణపరిచారు, మహిమపరిచారు, సంతోషంగా పాటలు పాడుతూ కీర్తించారు. ఎందుకంటే ఆయన మాత్రమే వారితో ఎప్పుడు ఉంటాడు. ఆయన రాజ్యమే శాశ్వత రాజ్యము, ఆయన ఇచ్చేది నిత్యమైన జీవము, ఆయన శాశ్వత కాలం ఉండే దేవుడు, ఆయన సత్యవంతుడు అని వారు కేవలం ప్రభువును మాత్రమే ఆరాధించారు, కీర్తించారు. ఆ సందర్భంలో వారు విగ్రహములకు ఏమాత్రం కూడా తలవంచక, మోకరించక, నమస్కరించక రోషం కలిగి దేవుని కొరకు నిలబడ్డారు. ఇది తెలుసుకున్నటువంటి రాజు వారిని తీసుకుని వెళ్లి మండుతున్న అగ్నిగుండంలో వేసేశారు. అయితే ఆ అగ్నిగుండంలో సాధారణంగా మండే మంట కంటే కూడా 7 రెట్లు అధికముగా మంట మండినట్లుగా రాజు ఆజ్ఞాపించాడు. సాధారణంగా మండేటువంటి మంట కంటే కూడా 7 రెట్లు అగ్ని ఎక్కువైనప్పుడు ఈ అననీయ అజర్య మీషాయిలు ఆ అగ్నిగుండంలో వేయబడ్డారు. ఆ సందర్భంలో మనం గుర్తిస్తాం ఒక శ్రేష్టమైనటువంటి విషయం. వారు ఆ అగ్ని గంధకంలో వేయబడి నిలిచి ఉండగా వారితో పాటు ప్రభు కూడా నిలిచి ఉన్నారు. ఎందుకంటే ప్రభు అంటున్నారు, నేను వచ్చి మీతో నివాసం చేస్తాను, మీరు సంతోషంగా పాటలు పాడండి, కీర్తించండి. అవును, మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత అణగార్చబడినటువంటి, ఎంత కృంగదీసేటువంటి, ఎంత కృషించినటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా, అగమ్య గోచరంగా ఉన్నప్పటికీ మనము ఆయనను సంతోషంతో కీర్తించుట, ఆరాధించుట, పాటలు పాడి ఘనపరచుట అనేది మన యొక్క విధి. ఈ సందర్భంలో ప్రభు మన మధ్యకు వచ్చి నివాసము చేస్తారు. అయితే అక్కడ గుర్తించవలసినటువంటి పక్షమేతనిగా ఆయన వచ్చి నేను నివాసము చేస్తాను అని చెప్పిన ప్రభు ఏం చేస్తారు? అననీయ అజర్య మీషాయిలు అగ్నిగుండంలో వేయబడినప్పటికీ వారి వెంట్రుక వాసనను కాలిపోలేదు. వారి దగ్గర కనీసం కాల్చబడినటువంటి వాసన కూడా వారి దగ్గర రాలేదు. ఎందుకంటే ప్రభు వారితో నివాసం చేస్తున్నాడు. కాలుచున్న అగ్నిలో వారితో పాటు ఆయన ఉన్నాడు. అగ్ని యొక్క బలము చల్లారిపోయింది. ఆ అగ్ని వారిని ఏమీ చేయలేకపోయింది.
దాని బలము నెరసిల్లిపోయి వారి ఎదుట సాగిలపడిపోయింది. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు నేను వచ్చి మీ మధ్య నివాసము చేస్తానని చెప్పి వాగ్దానం చేసినటువంటి ప్రభు వారితో పాటు ఆ అగ్నిగుండంలో ఉన్నాడు. కాబట్టి నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ప్రభు మనతో నివాసము చేస్తే మన పరిస్థితులు ఎంతో ప్రతికూలంగా ఉన్నప్పటికీ వాటన్నిటిని ప్రభు తేనెవలే మార్చివేస్తాడు. ఎంత దుఃఖం కలుగుతున్నప్పటికీ ఆ దుఃఖాన్ని ఆనందంగా మార్చివేస్తాడు. ఎంత నష్టం కలుగుతున్నప్పటికీ ఆ నష్టమును ఆయన లాభకరంగా మార్చివేస్తాడు. ఎంత కృంగుదలకు గురి అవుతున్నప్పటికీ ఆయన దాన్ని ఒక ఉజ్జీవ గీతంగా మార్చివేస్తాడు. కనుక మనతో ఉంటే ప్రభు మన యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితి మార్చబడుతుంది. ఇది యెహోవా వాక్కు అని ఎంతో ధైర్యపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ ప్రభు మాట్లాడుతుండగా ఆయన మనతో ఉంటాడు, మన మధ్యకు వచ్చి నివాసం చేస్తారన్న సంగతిని మనం గుర్తిస్తాం. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి మరొక విషయం ఏదనగా ఇదే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మనం ఇంకొక విషయాన్ని చూస్తాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ వచనాన్ని మనం చూసినప్పుడు ప్రభు యొక్క శరీరాగమనం, ఆయన ఈ భూమి మీదకి శరీరధారగా మొదటి రాకడగా మనకి ఈ వాక్యం అర్థమవుతుంది. అయితే మనము ధ్యానించినటువంటి ఈ 2వ అధ్యాయము 10వ వచనంలో సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును అని చెప్పినటువంటి ఈ యొక్క మాట దేవుని యొక్క 2వ రాకడను గూర్చి సెలవిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి వచనం. మన యొక్క జీవితం ఈ భౌతికపరమైనది కాదు, ఈ లోకానికి మాత్రమే సంబంధించినది కాదు, ఈ లోకంలో జీవించినంత మాత్రమే ఉండేది కాదు. మనం యుగాయుగంలో శాశ్వతమైనటువంటి జీవితాన్ని పొందుకోబోతున్నాము. ఆయన ఉండే నిత్య రాజ్యంలోకి మనం చేరబోతున్నాము. అక్కడ ఆయన మనతో నివాసం చేస్తాడు. ఆ నూతన యెరూషలేము, ఆ పరిశుద్ధ పట్టణము, ఆ పరమ యెరూషలేము, ఆ నిత్య సియోనులోకి ఆయన మనల్ని ప్రవేశింపచేసి మనతో పాటు ఆయన నివసిస్తాడు. మన మధ్య ఆయన సంచరిస్తాడు. మన కన్నీటి బాష్ప బిందులను తుడిచివేసి ఆనంద సంతోషములతో నిరంతరము ఆరాధనతో ఆయన ఆత్మయందులే ఆనందమును సమాధానమును సంతోషము ఇచ్చి మనలను ఉల్లాసపరుస్తాడు, ఉజ్జీవింపచేస్తాడు. ఈ 2వ రాకడను గురించినటువంటి యొక్క విషయాన్ని మనం గుర్తించిన వారంగా ఈ భౌతికంగా మనం శరీరమును ధరించుకొని బ్రతుకున్నంత కాలము ఆయన మందిరంలో మనం సమయాన్ని గడపాలి, సంతోషంగా పాటలు పాడాలి. ఆయన పరిశుద్ధాత్మ ఒక వరంగా మనకు అనుగ్రహించారు. మరియు ఈ భూ సంబంధమైనటువంటి జీవితం ముగించిన వెంటనే ఆ పరిశుద్ధ పట్టణంలోనికి, ఆ పరమ యెరూషలేములోకి మనను ప్రవేశింపచేస్తాడు. యుగాయుగములు ఆయన మనతో నివాసము చేస్తాడు అన్న సంగతిని మనం గుర్తిస్తాం. ఆయన వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఆయన సన్నిధికి ఆసక్తిగాను సంతోషంగాను ఆరాధించడానికి, సంతోషంగా కీర్తించడానికి, పాటలు పాడడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి, ఆత్మతో నింపబడి ఆరాధన చేయడానికి మనం అడుగు వేస్తాం. ఆయన ద్వారా వచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి ఉపదేశం చేత ఉజ్జీవింపు చేయబడి ఆత్మీయుల ఆనందమును పొందుకొని జీవితమును సమాధానంగాను నెమ్మదిగాను సంతోషంగాను కలిగి జీవిస్తాం. మరియు ఇక్కడ మనం మరొక విషయాన్ని గుర్తించినట్లయితే నేను వచ్చి మీ మధ్య నివాసము చేస్తానని చెప్పిన ప్రభు 2వ రాకడలో మనతో నివాసము చేస్తాడని చెప్తే ఇప్పుడు భూలోకంలో శరీరధారిగా ఉన్నటువంటి మనతో ఆయన ఏ విధంగా నివాసం చేస్తాడు? అవును, ఈ ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి విషయం మనకు తటస్థిస్తుంది. అపొస్తలుల కార్యాల గ్రంథం మనం చూస్తాం. వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా మన మధ్యకు దిగి వచ్చారు. ఆయన మనలను సర్వసత్యంలో నడిపిస్తాడు, మనతోనే ఉంటాడు, మనలో ఉంటాడు. మనలను ఆవరించి దేవుని చిత్తము ఎరిగి జీవించుట ఎలాగో మనకు నేర్పిస్తాడు. ప్రార్థించుటయు, ఉపదేశించుటయు, వాక్యాన్ని వినుటయు, ధ్యానించుటయు, స్తుతించుటయు, కీర్తించుటయు, పనులు వెలబుచ్చుటయు, కాలమును సద్వినియోగము చేసుకున్నటయు సమస్తమును కూడా ఆయన తెలియచేస్తాడు. దుర్బోధన నుండి ఏ విధంగా తప్పించుకోవాలి, సత్యబోధన ఏ విధంగా గుర్తించాలి, సత్య సహవాసం ఏది అని సమస్త విషయాలను మనకు బోధిస్తాడు. ఈ విధంగా ఆయన మనతో నివాసము చేస్తాడు. కనుక నేను వచ్చి మీతో నివాసం చేస్తాను, సంతోషంగా ఉండండి అని చెప్పిన ప్రభు మన కొరకు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన సమాధానకర్తగా వచ్చారు. నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చారు. మరియు ఆయన మరణపు ముళ్ళను విరిచి పునరుద్ధరణుడయ్యి మనకు పరిశుద్ధాత్మను, ఆదరణకర్తను, దత్తపుత్రాత్మను మనకు అనుగ్రహించినారు వరముగా. మరియు ఈ విధంగా ఆయన మనతో నివాసం చేస్తున్నాడు. మరియు మనం ఈ లోకయాత్రను ముగించిన పిమ్మట నిత్య సియోనులో, ఆ పరమ యెరూషలేములో, ఆ పరిశుద్ధ పట్టణంలో మనం ప్రవేశించినప్పుడు ఆయన మనతో యుగాయుగములు మనతో నివాసం చేస్తాడు. మన మధ్య ఆయన సంచరిస్తాడు. అట్టి విధంగా మనం మన ప్రభు అన్ని కోణాల్లో అన్ని వేళలా మనతో ఉన్నాడన్న సంగతిని గుర్తించి ధైర్యంగా ఈ యొక్క ఆత్మీయతలో ముందుకు సాగిపోదాం. విశ్వాసంలో బలము తెచ్చుకుందాం. నిరీక్షణతో గమ్యముకు చేరుదాం. దాని మాటలు ప్రతి వారి హృదయం కట్టి ఫలింపచేయను గాక.
ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కళ్ళలో ఉంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణాకటాక్షములు నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. నేను వచ్చి మీ మధ్య నివాసము చేస్తాను, సంతోషంగా ఉండే పాటలు పాడని మీరు సెలవిచ్చారని అమూల్యమైన వాక్కును బట్టి నీకు స్తోత్రం. వాక్యాన్ని ప్రతి వారు అన్ని కొనల్లో మీరు తోడుగా ఉంటారని, మీరు వస్తారని, మీరు సంచరిస్తారని, మీరు మా పక్షాన్ని నిలిచి ఉన్నారని గుర్తించి విశ్వాసంతో నిరీక్షణతో ఈ సత్య మార్గంలో గమ్యముకు చేరినట్లుగా కృప దయచేయండి. నీకు వారి ప్రతి అవసరతను అక్కడను నీ మహిమను తెచ్చి మీరు రాజాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.